సత్యమహిమ సాధనా పత్రం 7 సంబంధించి ఆ పాఠంలో నా కామ, మా కామ, చ కామ, డ కామ, యా కామ తావత్తు పదాలను రాయండి. ఉదాహరణకి వెన్నెల అనే పదం మన సాధనా పుస్తకంలో ఇచ్చారు. పాఠంలో వెతికి రాస్తే సత్య, నిత్యంబు, గొడ్డలి, పడ్డది, అయ్యయ్యో, అయ్యో, కుయ్యో, నాన్న, మమ్ము, ఆర్తి, దీర్తు, ధర్మానికి, సత్యానికి, కిమ్మంచు. ఆ కింద గీత గీసిన పదానికి అర్థాన్ని రాసి వాక్యంలో రాయండి. ఒక పల్లెటూరులో కల్మషం లేని పేదవాడు ఉన్నాడు. కల్మషం అంటే అర్థం ఏంటంటే కల్లా కపటం, మోసం. రాము కల్లా కపటం తెలియని వాడు అని రాయాలి వాక్యం. రెండోది, అతడు కట్టెలు అమ్ముకొని జీవించేవాడు. జీవించేవాడు అనే దానికి అర్థం బ్రతికేవాడు. సుందరయ్య కొండలు అమ్ముకుని బ్రతికేవాడు అనే వాక్యం రాశాం. 3, దేవత అతనికి బహుమతిగా 3 గొడ్డళ్ళు ఇచ్చింది. బహుమతి అంటే అర్థం కానుక. నేను తరగతిలో ఎక్కువ మార్కులు సాధించినందుకు మంచి కానుక ఇచ్చారు. ఈ క్రింది పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి. ఒకటోది సత్యము, అసత్యము. 2, వస్తాడు, వెళ్తాడు. 3, కాదు అనే పదానికి వ్యతిరేక పదం అవును. ధర్మము అనే పదానికి అధర్మము. జీవించు అనే పదానికి మరణించు. ఆశ అనే పదానికి నిరాశ. Like, share and subscribe the Teacher Work Online YouTube channel. Like, share and subscribe the Teacher Work Online YouTube channel.